ఇప్పుడు కాదు, మీరు ఎప్పటి నుంచో ఆస్ట్రాలజీ చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు చెప్పిన ఆస్ట్రాలజీని సెలబ్రిటీస్ స్టేటస్లుగా పెట్టడం చూసాము, ఇన్స్టాగ్రాముల్లో పోస్ట్ చేయటం చూసాము, మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం కూడా కొన్ని చూసాము. బట్ అదే సెలబ్రిటీస్ ఉన్నట్లుండి రివర్స్ అయిపోవటం, అందరూ కలిసి మీ పైన కంప్లైంట్ ఇవ్వటం, సంబంధం లేని వ్యక్తులు ఇచ్చారు. వాళ్ళ వ్యక్తిగతమైన అంశం, నాకు సంబంధం లేదు. నేను అనుకున్నది ఏంటంటే నాకు పేరు రావాలి. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. లో బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు నాకు సంబంధించి పబ్లిసిటీ అనేది నాకు పీక్స్లో ఉంది. సో జనరల్గా ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో పరమ చండాలంగా హీరోయిన్ల గురించి మాట్లాడేటువంటి ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరి జోలికి పోకుండా నా జోలికి ఎందుకు వచ్చారు అంటే, నాకు ఉన్నటువంటి పిఆర్ ఎక్కువ, నాకు ఉండేటువంటి పబ్లిసిటీ లెవెల్ ఎక్కువ. నా గురించి పబ్లిసిటీ చేస్తే కనీసం ఒక 5 సార్లు వెళ్ళిపోతాయి ఒకరోజు టెలికాస్ట్ చేసిన ప్రోగ్రామ్తో, యాడ్ రెవెన్యూ వల్ల. ఎవడో తొక్కనా కొడుకు గురించి టెలికాస్ట్ చేస్తే ఎవడు చూస్తాడు? సో ఇట్ ఈస్ ప్రివిలేజ్, ఒక గౌరవం నాకు. నా వల్ల ఒక 5 జీతాలు ఒక్కరోజు టెలికాస్ట్ వల్ల, అట్లీస్ట్ పెద్ద లెవెల్ క్యాండిడేట్లు ఒక 5 జీతాలు దక్కుతున్నాయి అంటే అదొక పెద్ద గర్వం నాకు. సో నేను దాన్ని తప్పెట్టా తీసుకుంటా? నేను ఎప్పుడు తప్పు తీసుకుంటా? నాకు జరిగే నష్టము ఆర్థికంగా జరిగినప్పుడు నేను ఫీల్ అవుతా. నేను సామాజికంగా డ్యామేజ్కి నేను ఫీల్ కాను. ఒక రూల్ ఏంటంటే, ఇవాళ ఓడిపోయిన సీఎం మళ్ళీ 5 ఏళ్ళకి గెలుస్తాడు, ఇవాళ గెలిచిన సీఎం మళ్ళీ 5 ఏళ్ళకి ఓడిపోతాడు. సో గెలుపోవటములు అనేవి సర్వసాధారణం. వీళ్ళు గెలిచినప్పుడు వీళ్ళ బ్యాచ్ సంకలు గుద్దుకుంటుంది, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ బ్యాచ్ సంకలు గుద్దుకుంటుంది, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సంకలు గుద్దుకుంటారు. సర్వసాధారణం. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళంత అంటారు, వాళ్ళు వచ్చినాక వీళ్ళంత అంటారు. ఇదంతా సర్వసాధారణం. సో దీంట్లో గొప్పతనం ఏం లేదు. సో నేను నమ్మే సిద్ధాంతం ఒకటే ఏంటి అంటే, మనము ఆర్థికంగా ఒకే మార్గము నుండి కనుక ఆర్థిక వెసులుబాటు మనకుంటే మన జీవితం సర్వనాశనం అవుతుంది. సో ఒక చిట్టెలకలాగానో ఒక పాములాగానో, ఒక చిట్టెలక కానీ ఒక పాము కానీ అది ఉన్నటువంటి సొరంగములో, అది ఉన్నటువంటి ఒక బొక్కలో అంటే భూమిలో అది 5 నుండి 7 రంధ్రాలు చేసుకొని ఉంటుంది. ఏదో ఒక రంధ్రం నుండి బయటికి పోదాం శత్రువు దాడి చేసినప్పుడు అని. అట్లనే వేణుస్వామి అనేవాడు సుమారు 4 నుండి 5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకొని నిలబడ్డటువంటి వ్యక్తి. అంటే ఒకటి బ్లాక్ అయితే ఇంకోటి, ఇంకోటి బ్లాక్ అయితే ఇంకోటి, ఇంకోటి బ్లాక్ అయితే ఇంకోటి, పరిపుష్టంగా నేను చచ్చిపోయే వరకు హ్యాపీగా బ్రతకడానికి వ్యాపార మార్గాలను ఎన్నుకున్నటువంటి మనిషి నేను. సో నన్ను ఎవరు ఏం చేసినా ఆర్థికంగా నన్ను కొట్టలేరు. ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే వరకు కొట్టలేరు. నేను చచ్చిపోయే వరకు కొట్టలేరు. ఓన్లీ నేను చస్తేనే నేను అనుభవించాలి అంతే తప్ప అప్పటి వరకు నేను ఆర్థికంగా ఉండడానికి నిలబడడానికి నాకున్నటువంటి వ్యాపార మార్గాలు, ఆర్థిక వనరులను నేను ఏర్పాటు చేసుకున్నా. అందువల్ల నేను ఎవరికి భయపడను. సో అసలు ఫస్ట్ నేను శత్రువుగా భావించను. నేను ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటా. కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తి నన్ను విమర్శించిండు అంటే ఖచ్చితంగా నా రెగ్యులర్ క్లయింట్లు కాకుండా కొత్త వాళ్ళు అట్లీస్ట్ ఒక 1000 మంది అన్న దాన్ని చూస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నన్ను విమర్శించిండు, మీరు ఆ వీడియో తీసుకొని పక్కకు పెట్టండి. వేరే వాడిని విమర్శించిండు, ఆ వీడియో పక్కకు పెట్టండి. అది 5000 చూస్తే అది 5 లక్షలు చూస్తారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నేను కొత్తగా ఎంతమందికి తెలుస్తున్నా? 1,00,000 మందికి తెలుస్తున్నా. ఇది నాకు ఆ వ్యక్తి చేసిన మంచే కదా, నేను చెడు ఎందుకు చేయాలి? అంటే మీరు అనుకుంటున్నారేమో, సమాజం అనుకుంటుందేమో నాకు చెడు జరిగిందని. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా వైఫ్ వీణా శ్రీవాణి అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసి వచ్చింది. అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసి వచ్చి ఆ ప్రోగ్రాము ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ప్రోగ్రాం గురించిన తాలూకు వైబు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యి ఒక హైప్ క్రియేట్ అయ్యే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే సంకుచిత మనస్తత్వం, అందరికంటే దరిద్రమైనటువంటి ఆలోచనలు జనరల్గా కళాకారులకు ఉంటాయి. అంటే స్వాతికిరణంలో మమ్ముట్టి టైపే అందరూ ఆల్మోస్ట్ ఆల్. సో అలాంటి మమ్ముట్టీలు తట్టుకోలేకపోయారు తెలుగు రాష్ట్రంలో. అలాంటి మమ్ముట్టీలకు పిచ్చెక్కిపోయింది. ఏంది మనం ఇన్ని రోజుల నుండి వీణ వాయిస్తుంటే మనల్ని దేక్తలేడేవాడు. వీణా శ్రీవాణేమో 2015 నుండి వీణ పట్టుకుంది, ఎక్కడ లేని పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రంలో నుండి ఒకతే పోయింది అంబానీ ఇంటికి. అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసింది, సింగిల్గా ప్రోగ్రామ్ చేసింది. నేను సింగిల్గా, అందరూ గ్రూప్గా 100 మంది చేస్తే ఈమె సింగిల్గా చేసింది అని ఈమెకు వచ్చిన క్రెడిట్ను ఆమెకు దక్కకుండా ఆమెకు లేనిపోని సోషల్ మీడియాలో ప్రాపగండా చేసి సర్వనాశనం చేశారు.
దానివల్ల ఆమెకు వచ్చే నష్టము అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏం జరిగింది, ఈరోజు నా పబ్లిసిటీలో తను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో, నాలో భాగంగా నాతో పాటు తను పబ్లిసిటీ కాబడ్డదో, అంతకుముందు నెలకు ఒక ప్రోగ్రాం చేసే శ్రీవాణి వాళ్ళు 5 చేస్తుంది. అంటే తను ఈ జరిగినటువంటి కాంట్రవర్సీ ద్వారా ఇంతకుముందు 10 మందికి తెలిస్తే ఇప్పుడు 90 మందికి తెలిసింది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను, నా వైఫ్, నా పాప ముగ్గురం ఎయిర్పోర్ట్కి పోతే నా బిడ్డ కాంపిటీషన్ పెట్టుకునేది, అంటే లెక్క పెట్టుకునేది. ఎయిర్పోర్ట్లో నాతో ఎంతమంది ఫోటోలు దిగుతారు, నా వైఫ్తో ఎంతమంది ఫోటోలు దిగుతారు. ఇప్పుడు జరిగిన కాంట్రవర్సీకి ముందు మా ఆవిడ పరిస్థితి ఏంటి అంటే, తనతోని 2 దిగేవాళ్ళు, నాతోని 20 మంది దిగేవాళ్ళు. ఇవాళ తన రేషియో 80కి వచ్చింది. తనతో 80 మంది ఫోటోలు దిగుతున్నారు, నాతో 100 మంది దిగుతున్నారు. అంటే నా రేషియో 100 పెరిగింది, తన రేషియో 200 పెరిగింది. సో ఒక అంబానీ ఫ్యామిలీ 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి ఎందుకు చేశారమ్మా? పబ్లిసిటీ కోసమే కదా. 500 కోట్ల పబ్లిసిటీ పుక్కడికి వచ్చింది వేణుస్వామికి, వేణుస్వామి పెళ్ళానికి. సంతోషపడకుండా ఏడుమని చెప్తారేంది? అవునా కాదా? నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? వెరీ సీరియస్. ఇదే పబ్లిసిటీకి నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి చెప్పండి? అరే 7 గంటల ప్రైమ్ స్లాటు 2 లక్షలు అండి, అరగంట. మజాకా. మామూలు భక్తి ఛానల్కే 10,000 20,000 ఉంటుంది స్లాటు. అట్లాంటిది ప్రైమ్ టైం ఛానల్లో అరగంట స్లాటు ₹1,00,000 ఉంటుంది ఈజీగా. అట్లనే ఇన్ని మాధ్యమాలలో, ఇంత సోషల్ మీడియాలో నా గురించి పబ్లిసిటీ వచ్చింది అంటే నేను ఎంతమందికి తెలిసిన ఇవాళ? అంటే ఒక వేణుస్వామి, ఒక ఆస్ట్రాలజర్ అని కాకుండా ఒక కాంట్రవర్సీ పర్సన్గా కూడా తెలిసిండు. అంటే ఫస్ట్ కాంట్రవర్సీ పర్సన్గా తెలిసినా నేను అనే పాయింట్ ఏంటంటే, వేణుస్వామి లంగా, దొంగ, లఫంగా, లుచ్చా పక్కకు పెడదాం. బట్ వేణుస్వామి అనగానే గుర్తొచ్చే ప్రొఫెషన్ ఏందమ్మా? ఆస్ట్రాలజీ. అయిపోయింది. దట్ ఈస్ మై సక్సెస్.